మోదీ ఇప్పుడు స్వయంగా అక్కడికి వెళ్ళి కలిసి, దానికి ముందు చైనా విదేశాంగ మంత్రి మన దేశానికి వచ్చారు. కలిసి 4 అంశాల మీద షీ జిన్‌పింగ్ సూచనలు చేశారు. అలాగే మోదీ కూడా అనేక విషయాలు అక్కడ దృష్టికి తెచ్చారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం, సరిహద్దుల్లో ఉగ్రవాదం, క్రాస్ బార్డర్ టెర్రరిజం, అలాగే భారత్ చైనాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు వివాదాలను, సమస్యలను పెంచుకోవడానికి బదులు పరిష్కరించుకోవడం ఎట్లా, సుస్థిరతను, శాంతిని కాపాడుకోవటం, ట్రాంక్విలిటీని కాపాడుకోవటం ఎట్లా, ఇట్లాంటి అంశాలన్నీ అక్కడ చర్చించారు. ఇవేవి కూడా ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన ఈ కవ్వింపు, రెచ్చగొట్టే రాతలు రాసిన వాళ్ళకు రుచించేవి కాదు. కానీ వాళ్ళు ఏమి రాసినా సరే అంతర్జాతీయ వాస్తవికతనే దేశాల మధ్య సంబంధాలను నిర్ణయిస్తుంది. ఇలాగే ఉంటుందా, రేపేమవుతుంది వేరే విషయం. కానీ అమెరికా అధ్యక్షుడిగా వచ్చినటువంటి ట్రంప్ అడ్డగోలుగా టారిఫ్లు పెంచేసి భారతదేశాన్ని ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా ప్రపంచమంతటా కూడా గాజా దగ్గర నుంచి ఉక్రెయిన్ వరకు ప్రతి చోట దీన్ని తంపులు పెంచటం, దానికి మళ్ళీ తానే శాంతిదూతగా ముద్ర వేసుకోవటం చేస్తున్నప్పుడు భారతదేశానికి మిగిలిన తప్పనిసరైన, అలాగే ప్రపంచం ఎప్పటి నుంచో కోరుకుంటున్న అంశం, ఈ 2 పెద్ద దేశాలు, ఈ మహత్తరమైన ఆసియా దేశాలు దగ్గర అవ్వాలి, ఇవి చేతులు కలపాలి. రష్యా కూడా ఎలాగో కలుస్తుంది ఎస్సీఓ. ఈ 3 దేశాలు కనుక కలిస్తే ప్రపంచ బలాబలాల పొందిక వేరుగా ఉంటుంది. ఇది శాశ్వతమైన పొందిక కాకపోవచ్చు.